హాయ్ అండి, నమస్తే. నేను శిరీష. మనందరి ఛానల్ వండర్ఫుల్ ఉమెన్ కి స్వాగతం. ఈ వీడియోలో ఆకాకరకాయ తోటి చాలా రుచిగా మసాలా గ్రేవీ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఈ కర్రీని ఈ విధంగా చేసి చూడండి. ఆకాకరకాయ కూర ఇంత రుచిగా ఉంటుందా అని మీరే అంటారు. ఈ కూర రుచిగా ఉండడమే కాకుండా ఆకాకరకాయలో ఎన్నో పోషక విలువలు ఉంటాయి. విటమిన్ ఏ, సి, ఫైబర్ పుష్కలంగా ఉంటుందండి. ఇవి మన శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచడానికి ఎంతగానో దోహదపడతాయి. వర్షాకాలంలో జలుబు, దగ్గు, జ్వరాలు ఎక్కువగా ఉంటాయి కదా. వీటిని తీసుకోవడం వల్ల అవి మన ధరికి చేరువు. ఈ ఆకాకరకాయలు కూడా వర్షాకాలంలోనే ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి కాబట్టి దొరికినప్పుడు ఈ విధంగా కర్రీని తప్పకుండా ట్రై చేయండి. నేను ఇక్కడ ఈ కూర చేయడానికి 1/2 kg ఆకాకరకాయలు తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా కడిగిన తర్వాత పైన తొడుముల దగ్గర కాస్త కట్ చేసేసుకుని ఈ విధంగా గుత్తుల్లాగా వీటికి ఘాట్లు పెట్టుకోవాలి కత్తితో. ఈ విధంగా ఆకాకరకాయలన్నింటినీ కూడా గుత్తుల్లాగా కట్ చేసేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కర్రీలో యాడ్ చేసుకోవడానికి మసాలా పేస్ట్ ని రెడీ చేసుకుందాం. దానికోసం స్టవ్ మీద ప్యాన్ లోకి 2 టేబుల్ స్పూన్లు వేరుశనగ గుళ్ళు వేసుకుని దోరగా ఫ్రై చేసుకోండి. ఇవి లైట్ గా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి. ఇవి కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత ఫైనల్ గా ఇందులో 1 టేబుల్ స్పూన్ నువ్వులు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరి లేదా పచ్చి కొబ్బరిని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని వీటిని అన్నిటిని మంటను లో ఫ్లేమ్ లో పెట్టుకుని బాగా కదుపుతూ దోరగా ఫ్రై చేసుకోండి. వీటిని అస్సలు వేపెక్కువ రానివ్వద్దండి. వేపెక్కువ వస్తే మళ్ళీ గ్రేవీ టేస్ట్ మారిపోతుంది. సో చూడండి, ఈ విధంగా దోరగా వీటిని ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇంక వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని అన్నిటిని ఒక మిక్సీ జార్లోకి తీసేసుకోండి. ఇవన్నీ కూడా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక చిన్న ఉసిరికాయ సైజ్ అంత చింతపండుని వేసుకుని ఫస్ట్ దీంట్లో వాటర్ని యాడ్ చేయకుండా కొంచెం మెత్తగా దీన్ని అంతా గ్రైండ్ చేసుకుని తీసుకోండి. ఇలా దీన్ని గ్రైండ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 టీ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుని వీటిని మీకు ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా ఇలా చాలా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకుని తీసుకోండి. సో ఈ విధంగా మసాలా పేస్ట్ ని ముందుగానే రెడీ చేసేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఇదే ప్యాన్ పెట్టుకుని ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని వేడి చేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులో కట్ చేసుకుని ఉంచుకున్న ఆకాకరకాయలు ఉన్నాయి కదా, వీటి మొత్తాన్ని యాడ్ చేసేసుకుని ఫస్ట్ వీటిని అన్నిటిని దోరగా ఫ్రై చేసుకుని తీసుకోవాలి. వీటిని ఒకసారి లైట్ గా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని ఇవి రెండు కూడా కాయలకు పట్టేటట్లు ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు వీటిని మగ్గించుకోండి. ఈ విధంగా వీటిని మూత పెట్టుకుని కాయలు కాస్త సాఫ్ట్ గా అయ్యి ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ కి వచ్చేంత వరకు మగ్గించుకున్న తర్వాత వీటిని అన్నిటిని ఒక ప్లేట్ లోకి తీసేసుకుని పక్కన పెట్టుకోండి. ఈ విధంగా ముందుగా వీటిని ఇలా ఫ్రై చేసుకుని తీసుకోవడం వల్ల ఆకాకరకాయలో ఉన్న పసిరివాసన పోయి కూర టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇదే ప్యాన్ లో కొంచెం ఆయిల్ మిగిలింది కదా, ఇందులోనే మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని వేడి చేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని ఆవాలు చెడిపట్టమనేంత వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత ఒక పచ్చిమిర్చిని ఇలా సన్నగా చీలికలుగా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని ఫ్రై చేసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కరివేపాకును కూడా వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ లో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు, అలాగే ఉల్లిపాయలు లైట్ గా గోల్డెన్ బ్రౌన్ కలర్ కి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు తొందరగా మగ్గాలంటే కొంచెం ఉప్పు వేసుకుని ఫ్రై చేసుకోండి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజ్ టమాటాని ఇలా సన్నగా పొడవుగా చీలికలుగా కట్ చేసుకుని వేసుకుని ఫ్రై చేసుకోండి. ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం, 1/2 టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకుని ఇవన్నీ కూడా మిక్స్ అయ్యేటట్లు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టి 1-2 నిమిషాల పాటు టమాటా ముక్కలు కాస్త సాఫ్ట్ గా అయ్యేంత వరకు మగ్గించుకోండి. ఇవి ఇలా సాఫ్ట్ గా ఉడికిపోయిన తర్వాత గరిటతో వీటిని అన్నిటిని ఒకసారి బాగా మ్యాష్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ మొత్తాన్ని యాడ్ చేసేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇందులో ఇప్పుడు మసాలా పేస్ట్ ని గ్రైండ్ చేసుకున్న మిక్సీ జార్ లోకి ఇంచుమించుగా 1/4 కప్పు లేదా మీకు గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ని చూసుకుని యాడ్ చేసుకుని ఒకసారి దీన్ని అంతా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో ముందుగా ఫ్రై చేసుకుని ఉంచుకున్న ఆకాకరకాయలు మొత్తాన్ని యాడ్ చేసేసుకుని మసాలా పేస్ట్ అంతా కూడా కాయలకు పట్టేటట్లు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు దీంట్లో ఉన్న ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గించుకోండి. ఇలా ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకునేసరికి గ్రేవీ కాస్త దగ్గర పడి ఈ విధంగా ఆయిల్ అంతా పైకి తేరుతుంది. ఇప్పుడు ఇంకా మనకి కర్రీ రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూడండి, కొంచెం ఉప్పు సరిపోయిందో లేదో. నాకు ఇక్కడైతే అన్ని కరెక్ట్ గా సరిపోయాయి. ఇప్పుడు ఫైనల్ గా ఇందులో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుని దీని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఇంక దీన్ని వెంటనే ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోండి. ఇది రైస్ లోకి చాలా బాగుంటుంది, అలాగే రోటీ, చపాతీ, పుల్కాలకు కూడా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, మరి చూసారు కదా ఆకాకరకాయ మసాలా గ్రేవీ కర్రీని ఎంతో రుచిగా ఎలా తయారు చేసుకోవచ్చో. చూస్తుంటే నేను నోరూరిపోతుంది కదా. తప్పకుండా మరి మీరు కూడా ట్రై చేయండి. ఈసారి మీరు కనుక ట్రై చేస్తే మీకు ఎలా కుదిరిందో మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్లో తెలియజేయగలరు. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.